సినీ పరిశ్రమలో హిట్, ఫ్లాప్స్ సర్వసాధారణం. ప్రతి ఒక్కరూ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి, పెద్ద హిట్ కొట్టాలి అనే సినిమాలు తీస్తారు. కానీ కొన్నిసార్లు టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్ల అవి ఫ్లాప్స్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఘోరమైన డిజాస్టర్స్ కూడా అవుతాయి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, స్వర్గీయ ఎన్టీఆర్ లాంటి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్స్కే తప్పలేదు. ఇక నేటి తరం స్టార్ హీరోలు ఎంత చెప్పండి. కానీ ఈ సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ చిత్రం ఫ్లాప్ అవ్వటం దురదృష్టకరం. RRR వంటి సంచలన చిత్రం తర్వాత రామ్ చరణ్ 3 ఏళ్ల విలువైన సమయాన్ని కేటాయించి ఈ చిత్రాన్ని తీశాడు. నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ మీద అపారమైన నమ్మకం, గౌరవంతో మరో సినిమాకి కమిట్ అవ్వకుండా ఈ సినిమా మీదే ఫోకస్ పెట్టాడు. కానీ చివరికి రామ్ చరణ్కు అవమానాలే ఎదురయ్యాయి. ఉదాహరణకు నిన్న రాత్రి హైదరాబాద్లో తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్కి దిల్ రాజు కూడా ఒక అతిథిగా పాల్గొన్నాడు. అతడు ప్రసంగం ఇచ్చే ముందు అల్లు అరవింద్ మాట్లాడుతూ దిల్ రాజు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ సంక్రాంతికి ఒక సినిమాని ఇలా ఇచ్చి చేతితో కిందకు చూపుతూ ఇంకో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి అంటే చేతిని పైకి చూపుతూ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల రైడింగ్స్ ఒక్క వారంలో చరిత్ర సృష్టించేశాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి దిల్ రాజు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ కనిపించాడు. అల్లు అరవింద్ గారు కేవలం దిల్ రాజుని దృష్టిలో పెట్టుకుని ఏదో సరదాగా కామెంట్స్ చేసి ఉండొచ్చు. కానీ ఆ ఛాన్స్ ఇచ్చింది దిల్ రాజే కదా. గేమ్ చేంజర్ అనే చిత్రాన్ని నవ్వులపాలు చేసింది ఖచ్చితంగా దిల్ రాజు టీం అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్స్లో పరోక్షంగా ఈవెంట్స్కి వచ్చిన అతిథులు గేమ్ చేంజర్పై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ ఉండటం, దానికి దిల్ రాజు పగలబడి నవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక సినిమా థియేటర్స్లో రన్నింగ్లో ఉన్నప్పుడు ఫ్లాప్ అని చెప్పుకోవటం దురదృష్టకరం. గేమ్ చేంజర్కి స్వయంగా నిర్మాతలే నెగటివ్ పబ్లిసిటీ చేసినట్టయింది. హీరో పడిన కష్టానికి కనీస గౌరవం లేదు. ఈరోజు అల్లు అరవింద్ బహిరంగంగా సంక్రాంతి సినిమాల ఫలితాలపై వెటకారంగా కామెంట్స్ చేసే రేంజ్కి వచ్చానంటే ఆ స్పేస్ ఇచ్చింది ఖచ్చితంగా దిల్ రాజే. ఒక్క డిజాస్టర్ ఫ్లాప్ సినిమాకి రామ్ చరణ్ ఇన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అభిమానులు కలలు కూడా ఊహించి ఉండరు. రామ్ చరణ్కి ఇలాంటివి కొత్తేమీ కాదు. క్రింద పడటం, ఆ తర్వాత తనని చూసి వెక్కిరించే వాళ్లకి తన తదుపరి చిత్రాలతో మాడు పగిలేలా సమాధానం చెప్పటం అలవాటే. అన్నీ కలిసి వస్తే ఈ ఏడాది ఆయన సమాధానం చెప్పొచ్చు.